పులి ఈ జంతు ప్రపంచంలో అత్యంత అందమైన జంతువు. ఎంత అందమైనదో అంతే ప్రమాదకరమైనది. ఎంతటి ధైర్యవంతుడికైనా దాన్ని దగ్గరగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. ఈరోజు నేను చెప్పబోయే కథ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌడీ గఢ్వాల్లో తన కర్కశ హృదయంతో నరభక్షకిగా మారి ఎంతో మందిని తన పొట్టన పెట్టుకొని ఆ రాష్ట్రాన్ని గడగడలాడించిన చూకా మానిటర్ కథ ఇది. వైల్డ్ లైఫ్ ప్రేమికుల కోసం మీ ముందుకొచ్చింది ఈ సరికొత్త ఛానల్ జంగల్ చేజర్. దట్టమైన అడవులు, కీకారణ్యాలలో జరిగే భయంకరమైన యథార్థ సంఘటనలు మరియు కథలను మీకు వినిపించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఫ్రెండ్స్, మీలో ఎంతోమంది చాలా అభిమానంతో నా వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది. దయచేసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీకు ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఫ్రెండ్స్, చూకా అనే గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాలో ఉన్న చిన్న సుందరమైన గ్రామం. శారదా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పల్లెటూరు నేపాల్ బోర్డర్కి అతి దగ్గరలో ఉంటుంది. ఈ కథ సుమారు 110 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ గాథ. మిత్రులారా, ఈ చూకా మానిటర్ చూకా గ్రామాన్ని తన అడ్డాగా చేసుకుని ఆ ఊరిలోని పశువులను, మేత కోసం అడవిలోకి వచ్చే ఆవులు, మేకలను తన లక్ష్యంగా చేసుకుని కడుపు నింపుకునేది. అడపాదడపా జరిగే ఈ సంఘటనలను గ్రామస్తులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఒక రైతు పట్టణానికి వెళ్ళి తనకు కావలసిన సరుకులను తన ఎద్దుల బండిలో వేసుకొని తిరిగి ఆ చూకా గ్రామానికి బయలుదేరాడు. అప్పటికే సూర్యాస్తమయం అయినందువల్ల తన బండిని వేగంగా నడుపుకుంటూ పోసాగాడు. ఈ చూకా గ్రామానికి వెళ్ళాలంటే దాదాపు 15 మైళ్ళు దట్టమైన అడవి మార్గాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. చీకటి పడితే దారి కనిపించక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల తన బండికి 2 లాంతర్లు ఇరువైపులా కట్టుకుని బయలుదేరాడు. అది శీతాకాలం కావడం వల్ల సాయంత్రం 5 గంటలకే ఆ కొండల్లో చీకటి ఆవరించింది. ఎద్దులు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఆ బండి చప్పుడు మరియు ఆ ఎద్దులకు కట్టిన గంటల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు నక్కల అరుపులు ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తున్నాయి. కొద్ది దూరం వెళ్ళాక అడవి మధ్యలో ఆ 2 ఎద్దులు ఏదో పసిగట్టి భయంతో ఆగిపోయాయి. చెరో దిక్కు పారిపోవడానికి ప్రయత్నించసాగాయి. ఆ రైతు రోడ్డు మీద ఎదురుగా చీకట్లో మిణుకుమంటున్న తన లాంతర్ల వెలుతురులో ఒక పెద్ద బంగారు రంగులో వెలిగిపోతూ 10 అడుగుల పెద్ద పులి కనిపించింది. అది రోడ్డు మధ్యలో నక్కి తన ఎద్దుల వైపు చూస్తూ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఆ రైతుకు అక్కడి సిట్యుయేషన్ అర్థమైంది. ఆ పులి తన ఎద్దులను తన ఆహారం చేసుకోవడానికి వచ్చిందని. ఈ రైతు స్వతహాగా ధైర్యవంతుడు కావడం వల్ల అతను వెంటనే తన ఎద్దులను రక్షించుకోవడానికి బండి దిగి వచ్చి పులికి ఎద్దులకు మధ్యలో నిలబడ్డాడు. ఆ స్థానంలో మరెవ్వరైనా ఉంటే ఈ పులిని చూసి వారికి పై ప్రాణాలు పైనే పోయేవి. కానీ ఈ వ్యక్తి ధైర్యానికి మనమే కాదు, ఆ పులి కూడా ఆశ్చర్యపోయింది. ఈ పులి అప్పటి వరకు మనుషుల్ని ఎప్పుడూ చూడకపోవడం వల్ల మనిషి ప్రవర్తనతో ఒకంత భయపడింది. ఏమి చేయాలో పాలుపోక అలా నుంచుండిపోయింది. సాధారణంగా మనం ఏ జంతువైనా, అది పెంపుడు కుక్కైనా అడవి జంతువైనా, మనం ఆ జంతువుకి ఎదురుగా నిలబడి ఎదిరించినట్లయితే అవి మనల్ని అటాక్ చేయడానికి జంకుతాయి.
అదే మనం వాటికి భయపడి వీపి చూపిస్తూ పరిగెట్టినట్టయితే అవి ఇమీడియట్గా మనల్ని అటాక్ చేస్తాయి. ఇది జంతువుల సహజ గుణం. వాటికి ఎదుటి వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ని కనిపెట్టగలిగే శక్తి ఉంటుంది. మనం భయపడినప్పుడు మన గుండె వేగం, రక్త ప్రసరణ పెరగటం జరుగుతాయి. అదే సమయంలో మన బాడీ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ జంతువులు మన బాడీ నుండి వెలువడే ఈ హార్మోన్స్ స్మెల్ని బాగా పసిగడతాయి. అందువల్లనే మన పెద్దలు చెప్తారు, మనల్ని ఏ కుక్కైనా లేదా జంతువైనా అటాక్ చేస్తే మనం దానికి ఎదురు నిలబడి ఎదురుదాడి చేయాలి. దాంతో అవి కొంచెం తగ్గుతాయి. మనం కనుక భయపడి పరిగెత్తినట్లయితే మన మీద ఖచ్చితంగా అటాక్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈ రూల్స్ అన్నీ ఒక నరభక్షక పులికి వర్తించవు. దానికి మనుషుల నైజం పూర్తిగా అర్థమై ఉంటుంది. మనిషి బలహీనుడని, అతడు తనను ఏమీ చేయలేడని దానికి బాగా తెలుసు. అందువల్ల అది మనం ఎంత ధైర్యం ప్రదర్శించినా అది మనల్ని అటాక్ చేస్తుంది. ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఆ రైతు తనకు ఎదురుగా నిలబడి తన 2 చేతులు ఎత్తి తరమడంతో ఆ పులి ఒకంత ఆశ్చర్యానికి లోనైంది. కానీ తన ఆహారాన్ని దూరం చేస్తూ మధ్యలో నిలబడ్డ ఆ రైతుపై దానికి ఎక్కడలేని కోపం వచ్చి భయంకరంగా అడవి దద్దరిల్లేలా గాండ్రించింది. ఆ భయంకరమైన గర్జనను విన్న ఎద్దులు తమ కళ్ళాలను తెంపుకొని బండి నుంచి వేరే తలో దిక్కుకు పరిగెత్తాయి. ఈ హఠాత్ పరిణామానికి ఆ రైతు తన ధైర్యం కోల్పోయి తన ఎద్దుల వెనకనే పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఆ రైతు చేసిన తప్పిదం ఇదే. అతను ఎప్పుడైతే భయానికి లోనై వెనక్కు తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడో పులి ఇదే అదనుగా భావించి అతనిపై జంప్ చేస్తూ వెనుక నుంచి అటాక్ చేసింది. ఆ రైతు ఇంతసేపు తన భుజంపై ఒక నాగలిని పట్టుకున్నాడు. అదే అతన్ని ఈ సిచ్యుయేషన్లో కాపాడింది. పులి గాల్లోకి ఎగిరి తన పంజాతో అతని తలపై కొట్టడానికి ప్రయత్నించగా ఆ పంజా అతని తలను మిస్ అయ్యి అడ్డంగా ఉన్న నాగలిని తగిలి అతని వీపును చిన్నగా చీల్చుకుంటూ మిస్ అయ్యింది. పులి నేల మీద పడి లేచే లోపు ఆ రైతు వేగంగా పరుగెత్తి తన గ్రామం వైపు కనుమరుగైపోయాడు. తన ఆహారమైన ఎద్దుల్ని తనకు కాకుండా చేసిన ఆ రైతుపై కోపంతో గాండ్రించిన ఆ పులి రక్తంతో తడిసిన తన పంజాను నోటితో నాక్కుంది. ఇదే మొదటిసారిగా అది మనిషి రక్తాన్ని రుచి చూసింది. మనిషి కూడా మంచి రుచికరమైన భోజనమని అది అప్పుడే గ్రహించింది. ఆ రైతు గాయపడ్డప్పటికీ తన ఊరు చేరుకుని వైద్య సహాయం పొంది కొంతకాలం తర్వాత బతికి బయటపడ్డాడు. మరోసారి ఈ చూకా గ్రామానికి చెందిన 2 వ్యక్తులు పట్నం వెళ్లి తమ ఇంటికి కావలసిన పచారీ సామాన్లు కొనుక్కుని తిరిగి తమ ఊరికి వస్తుండగా ఈ పులి వారిపై అటాక్ చేయడానికి వారి దారికి అడ్డంగా వస్తుంది. పులిని భయపెట్టడానికి, దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి వారిద్దరూ గట్టిగా అరవడం ప్రారంభిస్తారు. వారి అరుపులు విన్న పులి ఏమాత్రం భయపడకుండా వారిలో ఒకడి మీద ఎగిరి తన పంజాతో తలపై అటాక్ చేస్తుంది. కానీ వాడు కిరాణా సామానులతో నిండిన ఒక పెద్ద సంచి తన వీపు వెనుక కట్టుకోవడం వల్ల ఆ పులి పంజా మరియు కోరలు ఆ సంచిలో దిగబడ్డాయి. పులి అయోమయానికి గురై ఆ సంచితో సహా అడవిలోకి పరుగు తీసింది. బతుకు జీవుడా అని ఆ ఇద్దరు ఊరికి పరిగెత్తి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. ఈ 2 ఘటనలతో పులి ఎంతో నేర్చుకుంది. ఏ మనిషి వీపు మీద ఏదైనా సంచి కానీ వస్తువు కానీ ఉన్నచో వారిపై అటాక్ చేయడం వ్యర్థమని దానికి అర్థమైంది. కొన్ని రోజుల అనంతరం ఆ ఊరిలో ఒక బాధాకరమైన సంఘటన ఒకటి జరిగింది. చూకా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు తమ ఆవులను మేపుకోవడానికి ఆ ఊరికి ఆనుకుని ఉన్న మైదానానికి వచ్చారు. మైదానంలో ఆవులను వదిలి ఒక చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి ఆడుకోసాగారు. ఆ మైదానాన్ని ఆనుకుని ఒక దట్టమైన అడవి ఉంది. ఓ గంట తర్వాత కొన్ని ఆవులు మైదానాన్ని వదిలి అడవిలోకి వెళ్లి మేత మేయసాగాయి. ఇది గమనించని ఆ కుర్రవాళ్లు తమ ఆటలో లీనమైపోయారు. కొంతసేపటికి ఒక ఆవు భయంతో అరుస్తూ అడవిలోంచి పరిగెత్తుతూ మైదానంలోకి రావడం గమనించి వారు తమలో అతి చిన్నవాడైన ఒక బాలుడికి ఏం జరిగిందో చూడమని చెప్పి పంపించారు. ఆ బాలుడు అడవిలోకి వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాలేదు. ఈ విషయం ఆ కుర్రవాళ్లందరూ మర్చిపోయారు. సాయంత్రం అవుతుండగా మళ్లీ ఆవులు భయంతో అటూ ఇటూ పరిగెత్తడం గమనించి పంపించిన ఆ కుర్రవాడు తిరిగి రాలేదని గుర్తుకు వచ్చి మరొక యువకుడిని ఏం జరిగిందో చూసి రమ్మని వారు అడవిలోకి పంపించారు. కొద్దిసేపటికి అడవిలో పెద్ద గాండ్రింపు, వెళ్లిన ఆ యువకుడి ఆర్తనాదాలు వినపడ్డాయి.
భయంతో ఆ కుర్రవాళ్లందరూ బిగ్గరగా అరవసాగారు. ఈ అలజడి విన్న గ్రామస్తులందరూ కూడా ఆ మైదానాన్ని చేరుకుని విషయం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ ఇద్దరు పిల్లలు అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదని, పులి గాండ్రింపు వినపడిందని తెలిసి ఆందోళన చెందసాగారు. ఈలోగా మొదటి పిల్లవాడి తల్లి తన పిల్లవాడే అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదని తెలుసుకుని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవిలోకి వాడిని వెతకడానికి బయలుదేరింది. గ్రామస్తులు ఎవరూ లోపలికి వెళ్లడానికి వెనుకాడుతుండగా తాను మాత్రం సాహసం చేసి వడివడిగా అడవిలోకి బయలుదేరింది. ఇది చూసి రెండవ కుర్రవాడి తల్లిదండ్రులు కూడా వాడిని వెతకడానికి బయలుదేరారు. మొత్తం ఊరంతా కదిలి వారితో పాటు అడవిలోకి బయలుదేరింది. కొంచెం దూరం దట్టమైన అడవిలోకి వెళ్లి చూడగా వారికి చచ్చిపడి ఉన్న ఒక దూడ కనపడింది. పక్కనే పిల్లవాడు పెనుగులాడిన ఆనవాళ్లు, పులి పాదముద్రలు కనపడ్డాయి. మరింత లోపలికి వెళ్లి చూడగా ఆ బాలుడి సగం తినబడి ఉన్న శవం కనపడింది. అక్కడికి కొద్ది దూరంలోనే రెండో పిల్లవాడి శవం కూడా కనపడింది. కానీ ఈ దృశ్యాలన్నీ చూసిన గ్రామస్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ సంఘటనతో ఈ పులి మొదటిసారిగా ఆ పిల్లవాళ్లను చంపి తిని నరభక్షకిగా మారింది. మనిషి రక్తం రుచి చూసిన ఈ పులి మరింత పెట్టరేగిపోయింది. తరువాతి 5 నెలల్లో అది ఎంతో మంది చూకాగాం వాసులను తన పొట్టన పెట్టుకుంది. ఈ పులి వల్ల అక్కడి జనజీవనం స్తంభించింది. ఆ గ్రామస్తులు తమ వ్యవసాయం, పశుపోషణలు భయంతో మానుకోవడంతో అక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు, విజ్ఞప్తులు వెళ్లడంతో వారు ఈ పులిని చంపడానికి పర్మిట్ జారీ చేశారు. ఎంతో మంది వేటగాళ్లు, షార్ప్ షూటర్స్ దానిని చంపడానికి ప్రయత్నించినప్పటికీ అది చిక్కలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు అన్నా తమ్ముళ్ళు తమ ఆవులను తీసుకుని మేపడానికి తమ పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా దారిలో మాటు వేసి ఈ పులి అన్నపై దుమికి మెడపట్టి అడవిలోకి ఈడ్చుకుని పోయింది. తమ్ముడు వెంటనే ఊరికి తిరిగి వచ్చి ఊరి వారందరినీ తీసుకుని వెళ్లి వెతికినా ఆ కుర్రవాడి శవం దొరకలేదు. కేవలం రక్తంతో తడిసిన వాడి బట్టలు తప్ప. ఆ కుర్రవాడే ఈ చూకా మానిటర్ ఆఖరి విక్టిమ్. ఈ సంఘటన గురించి విన్న లెజెండరీ హంటర్ జిమ్ కార్బెట్ వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఈ నరభక్షకని కాల్చి చంపాలని నిర్ణయించుకున్నాడు. మరునాడే ఆ అడవి దారిలో 15 మైళ్లు నడుచుకుంటూ జిమ్ కార్బెట్ చూకా గ్రామానికి చేరుకుంటారు. ఆయనను గ్రామస్తులు ఎంతో సంతోషంగా ఆహ్వానించి తమను కాపాడమని మొరపెట్టుకుంటారు. జిమ్ కార్బెట్ వారితో ఈ పులికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడతాయి. ఆ గ్రామంలో తెల్లటి గడ్డం ఉన్న ఒక ముసలాయన చెప్పిన దాన్ని బట్టి ఈ పులి ఒక పన్ను అంటే దాని ఒక క్యానైన్ టీత్ విరిగి ఉంది. క్యానైన్ టీత్ అంటే క్రూర మృగాల్లో 2 పొడుగ్గా ఉండే కూరల్లాంటి పళ్ళు. వాటితో అవి మాంసాన్ని చీల్చడానికి ఉపయోగిస్తాయి. ఈ 2 పన్నులలో ఒక పన్ను విరిగి ఉంటుందని ఆ గ్రామస్తుడి అభిప్రాయం. ఎందుకంటే అతను ఈ పులి చంపిన మృతదేహాలని గమనించినప్పుడు ఆ పులి కూరల్లో ఒకటే మాంసంలోకి దిగబడుతోందని గమనించాడు. రెండోది చర్మం పైన చిన్న గాయం మాత్రమే చేస్తోంది. ఈ విషయం విన్న కార్బెట్ కు అసలు సంగతి అర్థమైంది. ఈ పులి వృద్ధాప్యం వల్ల గాని లేదా ఏదైనా దుర్ఘటన వల్ల గాని దాని కేనైన్ పన్ను విరిగి ఉండవచ్చు. విరిగిన ఒక పన్నుతో అంటే ఉన్న ఒకే ఒక కూరతో అది పెద్ద జంతువులపై దాడి చేసి వాటిని మెడ విరిచి చంపడం దానికి చాలా కష్టం అవుతూ ఉండవచ్చు. అందువల్ల అది మనిషి చాలా సునాయాసంగా దొరికే టార్గెట్ కాబట్టి మనుషులనే అది భోజనంగా మార్చుకుంది. కార్బెట్ మరునాడు ఆ గ్రామస్తుల నుంచి 5 బర్రెలను అడిగి తీసుకుని అడవిలో వివిధ ప్రదేశాలలో వాటిని ఎరగా చెట్లకు కట్టేశాడు. వాటిలో దేన్నైనా ఆ పులి చంపితే దాన్ని ట్రాక్ చేసి చంపుదామని అనుకున్నాడు. కానీ 4-5 రోజుల తర్వాత కూడా ఆ పులి వాటిలో ఏ బర్రెని అది చంపలేదు. దాని పాదముద్రల ద్వారా తెలిసిందేమిటంటే అది దూరం నుంచి ఆ బర్రెలని గమనిస్తూ వెళ్లిపోయింది. ఇది గమనించిన కార్బెట్ గ్రామస్తులకు స్ట్రిక్ట్ గా కొన్ని రోజులు అడవిలోకి వెళ్లవద్దని ఆజ్ఞాపించాడు. ఆయనకు తెలుసు మనుషులు ఎవరూ దొరకకపోతే ఆ పులి తప్పనిసరి పరిస్థితిలో బర్రెలను చంపుతుందని. పులి మాక్సిమం 7 రోజుల వరకు తిండి లేకుండా ఉండగలదు. 7వ రోజు అది తప్పనిసరిగా కిల్ చేయాలి. అనుకున్నట్టే 7వ రోజు ఒక గ్రామస్తుడు ఆ పులి ఒక బర్రెని చంపిందని కబురు తీసుకువచ్చాడు. వెంటనే కార్బెట్ తన రైఫిల్ని తీసుకుని ఆ కిల్ వైపు బయలుదేరాడు. అక్కడకు చేరుకుని కార్బెట్ ఆ బర్రెని పరిశీలించగా అక్కడ పులి పగ్ మార్క్స్ ని గమనించగా కొన్ని విషయాలు కన్ఫర్మ్ అయ్యాయి.
ఆ పులి ఒక పెద్ద మగ పులి అని తాను విన్నట్టుగానే దాని ఒక పన్ను మాంసంలోకి దిగబడనట్టు కనపడుతోంది. అందువల్ల ఇది ఈ మేనీటర్ పని అని అర్థమైంది. ఈ కారణం వల్లే అది నరభక్షకిగా మారిందని రుజువైంది. ఆ పులి ఆ బర్రెను చంపి కట్టిన తాడు తెంచి దానిని అడవిలోకి లాక్కుని పోవడానికి ప్రయత్నించినప్పుడు కొద్ది దూరంలో ఆ బర్రె కొమ్ములు 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో అది అక్కడే దాన్ని వెనుక భాగంలో కొంచెం తిని మిగతా బాడీని ఆకులతో కప్పి ఆ పులి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇది చూసిన కార్బెట్ అది రాత్రికి తప్పకుండా వస్తుందని భావించి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద కూర్చుని దాన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు మీద కొన్ని కొమ్మలు ఆ బర్రెను చూడడానికి అడ్డుగా వస్తున్నాయని భావించి గ్రామస్తులలోని ఒక వ్యక్తిని దానిపైకి ఎక్కించి కొమ్మలను నరకమని ఆజ్ఞాపించాడు. కానీ సరిగ్గా అప్పుడే ఆయన 6th సెన్స్ ఆయనకు ఒక సిగ్నల్ పంపించింది. ఎక్కడో దగ్గరలో ఆ మేనీటర్ పొదల్లో కూర్చుని చెట్టుపై కొమ్మలు కొడుతున్న ఆ వ్యక్తిని గమనిస్తోందని. అయినా ఇక చేసేదేమీ లేక గ్రామస్తులను వెనుకకు పంపించేసి కార్బెట్ చెట్టు మీదెక్కి కూర్చున్నాడు. 1-2 గంటలు గడిచాయి. అంతలో దూరంగా నైట్ జార్ బర్డ్ అలారం కాల్ చేసింది. ఇవి పులి, చిరుతపులి లాంటి పెద్ద జంతువులను చూసినప్పుడు థ్రెట్ గా భావించి అరుస్తాయి. కొన్ని నిమిషాల తరువాత మరొక డైరెక్షన్లో దూరంగా బార్కింగ్ డీర్ అలారం కాల్ చేసింది. ఈ పులి వస్తున్నట్టు కార్బెట్ కు అర్థమైంది. కానీ దాని తర్వాత కాల్స్ ఆగిపోయాయి. అరగంట, గంట, 2 గంటలు గడిచిపోయాయి. కానీ పులి జాడలేదు. మరలా 1 గంట తరువాత సుమారుగా తెల్లవారుజామున 3 గంటలకు 1/2 కిలోమీటర్ దూరంలో బార్కింగ్ డియర్ మరలా అలారం కాల్ వినపడింది. జిమ్ కార్బెట్ కు నెమ్మదిగా విషయం అర్థమైంది. మొదటిసారి బార్కింగ్ డియర్ కాల్ చేసినప్పుడు ఆ పులి వచ్చి బర్రెకు దగ్గరగా కూర్చుని చెట్టుపై ఉన్న తనను గమనించసాగింది అని. తను ఎలా కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ గమనించి తనను శత్రువుగా గుర్తించి అది బర్రెని ముట్టుకోకుండా వెళ్ళిపోయిందని ఆయన గ్రహించాడు. తెల్లవారుగానే కార్బెట్ చెట్టు దిగి ఊరికి చేరుకున్నాడు. మరో 2 రోజుల తర్వాత ఆయనకు పులి మరొక బర్రెను చంపేసిందని కబురు వచ్చింది. ఈసారి కార్బెట్ చాలా జాగ్రత్తగా తాను ఒక్కడే ఆ ప్రదేశానికి వెళ్లి ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడ దగ్గరలో ఉన్న చెట్టుపైకెక్కి కూర్చుంటాడు. ఒక్కడే రావడం వల్ల ఆ పులి అలర్ట్ అయ్యే అవకాశం లేదు. రాత్రంతా కూర్చుని ఆ పులి కోసం ఎదురు చూడాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఆయన తనతో పాటు ఒక ఫ్లాస్క్లో కాఫీ తెచ్చుకుని దాన్ని చెట్టు మొదట్లో పెట్టి పులి గమనించకుండా ఆకులు కప్పేశాడు. 20 అడుగుల దూరంలో ఆ బర్రె శవం చుట్టూ చిమ్మ చీకటి, అడవి అంతా నిశ్శబ్దం, అప్పుడప్పుడు నక్కల అరుపులు. ఫ్రెండ్స్, ఒక వేటగాడి పరిస్థితి ఊహించుకోండి. ఎంత గుండె నిబ్బరం కావాలో. ఎటువంటి బాడీ మూమెంట్స్ లేకుండా స్టిల్గా రాత్రంతా కూర్చోవాలి. ఒక చిన్న కదలిక కూడా తన పొజిషన్ని పులికి రివీల్ చేస్తుంది. ఒక్క 5 నిమిషాలు స్టిల్గా కూర్చుని చూడండి, ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్బెట్ ఆ నరభక్షక పులి కోసం వేచి చూడసాగాడు. ఈసారి కార్బెట్ చాలా జాగ్రత్తగా తన పొజిషన్ని మెయింటైన్ చేయడం వల్ల పులికి ఎటువంటి అనుమానం రాలేదు. అర్ధరాత్రి దాటాక ఎటువంటి అలారం కాల్స్ లేకుండానే అది వచ్చి బర్రె శవం దగ్గర కూర్చుని దాన్ని తినసాగింది. కార్బెట్ తన రైఫిల్ను ఆ పులి ఉన్న డైరెక్షన్లో ఎక్కుపెట్టి రైఫిల్ మీద అటాచ్ చేయబడి ఉన్న టార్చ్ లైట్ను ఆన్ చేశాడు. ఆ టార్చ్ లైట్ వెలుగులో పులి స్పష్టంగా కనపడింది. వెంటనే తన డబుల్ బ్యారెల్ వించెస్టర్ రైఫిల్ ట్రిగర్ నొక్కేశాడు. బుల్లెట్ పెద్ద ధమాకాతో టైగర్ పొట్ట భాగంలో తగిలింది. ఆ దెబ్బకు పులి పక్కకు పడి గిలగిలా కొట్టుకోసాగింది. కార్బెట్ 2వ బుల్లెట్ లేట్ చేయకుండా దాని గుండెల్లో దింపేశాడు. ఆ నరభక్షకి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కార్బెట్ కిందకి దిగి చచ్చిపడి ఉన్న ఆ పులిని పరిశీలించి ఫ్లాస్క్ తీసి తృప్తిగా కాఫీని తాగాడు. ఈ చూకా మేనీటర్ ప్రాణాలు అలా చరిత్ర పుటల్లో కలిసిపోయాయి. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వైల్డ్ స్టోరీస్తో త్వరలో మీ ముందుకు వస్తాను. జై హింద్. శుభరాత్రి.